నమస్తే అండి. ఈ వీడియోలో మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి, వాటి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా టూ లైన్స్ ఈ విధంగా ఒకదాన్ని ఒకటి క్రాస్ అయితే, లేదంటే టూ లైన్ సెగ్మెంట్స్ ఈ విధంగా ఒకదాన్ని ఒకటి క్రాస్ అయితే, అక్కడ జాయినింగ్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఆ రెండు మీట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, లేదంటే దాన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు మనం. సో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అవడం మనం చూడొచ్చు. 4 యాంగిల్స్, ఓకే, 4 యాంగిల్స్ ఫామ్ అవడం చూడొచ్చు. ఆ 4 యాంగిల్స్ ని మనం డిఫరెంట్ నేమ్స్ తో రిప్రజెంట్ చేద్దాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అని. ఓకే, సో వీటిల్లో దేనికి ఏది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది? ఓకే, ఇప్పుడు యాంగిల్ ఏ కన్సిడర్ చేయండి. యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏంటో చూడండి. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే బిసైడ్ యాంగిల్స్, అంటే వాటి ఏకి పక్కనే ఉన్నటువంటి యాంగిల్స్, ఏ పక్కనే ఉన్నటువంటి యాంగిల్స్. ఓకే, సో ఏ పక్కనే ఉన్నటువంటి యాంగిల్స్ అంటే యాంగిల్ బి ఈజ్ జస్ట్ బిసైడ్ ఏ, సో ఇట్ ఈస్ ఎడ్జసెంట్ టు ఏ, అండ్ యాంగిల్ డి ఈజ్ ఆల్సో ఎడ్జసెంట్ టు ఏ. ఓకే, సో యాంగిల్ సిని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, యాంగిల్ ఏ ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ సి. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్ టు డి దెన్? మరి డికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అని దేని పిలవచ్చు అంటే డికి ఎడ్జసెంట్ గా లేనటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం దాని యొక్క ఆపోజిట్ యాంగిల్ అని పిలవచ్చు, లేదా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అని పిలవచ్చు. ఓకే, సో డికి ఎడ్జసెంట్ గా లేనటువంటి యాంగిల్ ఏదైనా ఉంది అంటే అది బి ఉంది. ఓకేనా, సో ఏ అనేది ఎడ్జసెంట్ యాంగిల్ అవుతుంది, సి అనేది ఎడ్జసెంట్ యాంగిల్ అవుతుంది డికి. సో ద ఆపోజిట్ యాంగిల్ టు డి ఈజ్ బి. ఓకే, సో ఏవైతే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయో వాటిని సపరేట్ గా డ్రా చేసుకున్నాను. ఈ డయాగ్రామ్ లో నుంచి సపరేట్ చేసి ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఓకే, ఏ అండ్ సి ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్, అండ్ బి అండ్ డి ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఒకవేళ ఏ అనేది సి కి ఆపోజిట్ యాంగిల్ అయింది అని అంటే సి అనేది ఆటోమేటిక్ గా ఏ కి ఆపోజిట్ అవుతుంది. ఎందుకు అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు ఆపోజిట్ గా ఉన్నాను అంటే నాకు మీరు ఆపోజిట్ గా ఉన్నట్టు. ఓకే, సో అదే విధంగా ఇఫ్ ఏ ఈజ్ ఆపోజిట్ టు సి దెన్ సి ఈజ్ ఆటోమేటికల్లీ ఆపోజిట్ టు ఏ. సో ఇప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని వేటినైతే పిలుస్తున్నామో అవి రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏ ఈక్వల్ టు సి అండ్ డి ఈక్వల్ టు బి అవుతున్నాయి అని చెప్పేసి, అవుతుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తాం ఇక్కడ. సో ఎలా ప్రూవ్ చేస్తాం అని అంటే, సో ఏ ఈక్వల్స్ టు సి అని ప్రూవ్ చేయాలి. సో ఏకి సికి మధ్య ఏ యాంగిల్స్ ఉన్నాయి? సో ఏకి సికి మధ్య రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బి యాంగిల్ ఉంది, యాంగిల్ బి ఉంది. ఓకే, అదే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే యాంగిల్ డి ఉంది, ఏకి సికి మధ్య యాంగిల్ డి ఉంది. ఓకే, సో మీరు ఐదర్ డిని కానీ లేదా బిని కానీ కన్సిడర్ చేయండి ఈ డయాగ్రామ్ లో. ఓకే, సో బి తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు సిని కన్సిడర్ చేయకుండా కేవలం ఏని బిని మాత్రమే కన్సిడర్ చేస్తే, ఓకే, ఏ అండ్ బి కాంబినేషన్ ఏమవుతుంది? ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఒక స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అంటే నథింగ్ బట్ మెజర్మెంట్ ఏమవుతుంది? 180 degrees అవుతుంది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, సో ఏకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సి కదా. సో ఇప్పుడు ఏని కన్సిడర్ చేయకుండా ఓన్లీ బి అండ్ సి కాంబినేషన్ ఏమవుతుంది? సో బి అండ్ సి కాంబినేషన్ కూడా ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అంటే సమ్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees.
సో A plus B is equals to 180 degrees and 180 degrees is equals to B plus C. Okay, A plus B equals to 180 as it is గా రాశాను. A plus B equal to 180. So 180 degrees is equals to B plus C. So 180 degrees equals to B plus C. So all the three are equal. So we can write A plus B is equals to B plus C. A plus B is equals to B plus C. సో ఇక్కడ ఈక్వల్ టు పెట్టి రాసుకున్నటువంటి అన్ని కూడా ఒకదానికొకటి ఈక్వలే. సో కాబట్టి A ప్లస్ B అనేది B ప్లస్ Cకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ చూసాం మనం B ప్లస్ C 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అండ్ A ప్లస్ B 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బోత్ సైడ్స్ కామన్ గా ఉన్నటువంటి యాంగిల్ ఏది B. సో Bని క్యాన్సిల్ చేయొచ్చు. సో అప్పుడు A ఈక్వల్స్ టు C మనకు వచ్చేటువంటి రిజల్ట్. ఓకే, సో ఏని సిని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నాం కదా. ఇప్పుడు ఆ రెండు ఏమవుతున్నాయి, ఇక్కడ ఈక్వల్ అవుతున్నాయి. ఓకే, అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో కేవలం ఏని సిని మాత్రమే ఈక్వల్ అని చెప్పగలమా? లేదు, డి అండ్ బి కూడా ఒకదానికొకటి ఈక్వల్ అని చెప్పొచ్చు. అది కూడా చూద్దాం. ఓకే, సో డికి బికి మధ్య ఏ యాంగిల్స్ ఉన్నాయి? సో అప్ సైడ్ చూసుకున్నట్టయితే డికి బికి మధ్య ఏ అనే యాంగిల్ ఉంది, అదే డికి బికి మధ్య సి అనే యాంగిల్ కూడా ఉంది. సో ఐదర్ ఏని కానీ లేదా సిని కానీ కన్సిడర్ చేద్దాం ఈ డయాగ్రామ్ లో. సో ఏ తీసుకున్నాం అనుకోండి. సో బిని కన్సిడర్ చేయకుండా కేవలం డిని ఏని మాత్రమే తీసుకున్నట్టయితే వాటి యొక్క కాంబినేషన్ ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే, స్ట్రైట్ యాంగిల్ అంటే అగైన్ ద సమ్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అంటే డి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అండ్ డికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ బి అనుకున్నాం కదా. సో బి తీసుకొని ఇప్పుడు డిని కన్సిడర్ చేయకుండా కేవలం ఏని బిని మాత్రమే తీసుకున్నట్టయితే వాటి యొక్క కాంబినేషన్ ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. సో అగైన్ ఆ రెండింటి యొక్క సమ్ము మళ్ళీ 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డి ప్లస్ ఏ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అండ్ దట్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో మనం ఈక్వల్ టు పెట్టి రాసుకున్నటువంటి అన్ని కూడా ఈ వరుసలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకదానికొకటి ఈక్వల్. సో అప్పుడు డి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో డి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, బోత్ సైడ్స్ ఏ యాంగిల్ కామన్ గా ఉంది, యాంగిల్ ఏ కామన్ గా ఉంది. సో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ డి ఈక్వల్స్ టు బి. ఓకే, సో బికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ డి అనుకున్నాం కదా. సో డికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ బి అనుకున్నాం. సో డి అండ్ బి ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, సో అంటే మళ్ళీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని అనుకున్నటువంటి రెండు కూడా ఈక్వల్ గా కనబడుతూ ఉన్నాయి. ఓకేనా. సో కంక్లూజన్ ఏంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, థ్యాంక్ యూ.